ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేటీఆర్ స్కామ్లు వదిలేసి హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్ కవిత మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి మధ్యవర్తి పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ కేసుల జోలికి పోకుండా కాళేశ్వరం విషయంలో హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారని సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ అనేది సలహా ఇస్తారు. చూసారు, చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారు, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు విషయంలో అలర్ట్గా ఉండు అంటున్నాడు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడ లెక్క వేరుస్తున్నాడు. ఆయనకు రక్షణ కవచం, ఈయనకు రక్షణ కవచం. ఇక కేటీఆర్ అనే వ్యక్తి బండి సంజయ్ అంటే నా మీద మారుతారు. ఇంకా మీరు ఒకటి హరీష్ రావు గారి మీద కసి, ఆ కోపము కేటీఆర్ గారి మీద ఎందుకు తగ్గింది నీకు అంటున్నా. ఈ మధ్య రాష్ట్ర ఒప్పందాలు ఇద్దరి మధ్యలో విమర్శలు తగ్గించినావు, ఆరోపణలు తగ్గించుకున్నావు. కేసులు ఏమైనాయి? ఈ ఫార్ములా కథం, కేసు ఏమైనా కేసు ఏమైంది నీది? డస్ట్ కేసు నేను మళ్ళీ అంటున్నా. అకున్ సబల్వాల్ గారి రిపోర్టు బయట పెట్టు నీకు దమ్ముంటే. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకున్ సబల్వాల్ రిపోర్ట్ బయట పెట్టు. రిపోర్ట్ ఏమైంది? రిపోర్టు మాయం చేసింది ఎవరు? పట్టుకరా. నువ్వు మళ్ళా విచారణ జరపకియా. నువ్వు విచారణ ఏమద్దు, దక్ష విచారణ జరపకు. నువ్వు అకున్ సబల్వాల్ రిపోర్ట్ బయట పెట్టిందంటే తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అకున్ సబల్వాల్ రిపోర్ట్ ఏమిచ్చో తెలుసు, దాన్ని ఎవరో తెలుసు. ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు ఒకటే. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ ను కవితక్కని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవితక్క కలిసి పార్టీ అమలు చేస్తున్నారు. మరి ఈ శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మనం కలిసి పోటీ చేద్దాం. హరీష్ రావు గారు ఒక్కరిని పక్కన పెడదాం, నువ్వు కవితక్క కలిసి ఉండండి, మనం కలిసి ఉందాం, మనం కలిసి పోటీ చేద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది. వీళ్ళు ఒక్కటై ఉంట బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ కరీంనగర్ కాంప్రమైజ్ ఎవరు? మీరిద్దరే కదా. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారాయి. ఎందుకంటే అనూహ్యంగా అతను చేసిన వ్యాఖ్యలు మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ మొత్తం రాజకీయ వర్గాల్లోనే ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే హరీష్ రావు గురించి చాలా సాఫ్ట్ కార్నర్ గా ఉంటూ హరీష్ రావును బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కవిత ముగ్గురు కలిసి టార్గెట్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కొంత ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి మొత్తంగా కొద్ది రోజులుగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తున్న క్రమంలో ఇప్పుడు దానికి విరుద్ధంగా కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. సో రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య ఒక మంచి అవగాహన ఉంది. సో కవిత ఇష్యూలో రేవంత్ రెడ్డి, కవిత, కేటీఆర్ మధ్య సయోధ్య గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, టీం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత సంచలన ఆరోపణ చేశారు. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హరీష్ రావును కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి టార్గెట్ చేశారు. సో హరీష్ రావుపై అవినీతి ముద్ర వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఉద్దేశించి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కేటీఆర్ పై అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ సంబంధించిన కేసులు ఉన్నప్పటికీ, డ్రగ్స్ కావచ్చు, ఫార్మా కేసు వ్యవహారం కావచ్చు, అనేక కేసులు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్ళని రేవంత్ రెడ్డి మాత్రం హరీష్ రావును పదే టార్గెట్ చేయడం మంచి కారణం ఏంటో కూడా చెప్పాలని చెప్పేసి బండి సంజయ్ ప్రశ్నించిన పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు హరీష్ రావుకు సంబంధించి ఒక్కసారిగా బండి సంజయ్ ఎందుకు ఇట్లా ఆ సాఫ్ట్ కార్నర్ హరీష్ రావు వైపు ఎందుకు నిలబడుతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. అంటే హరీష్ రావుకు సంబంధించి మాత్రం మొదటి నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా హరీష్ రావుకు అన్ని రాజకీయ పార్టీల్లో
అందరు నాయకులు కూడా కొంత సత్సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే అతను హరీష్ రావు పట్ల అందరూ కూడా కొంత అభిమానంగా ఉంటారు. సో అందరూ మధ్య గౌరవప్రదంగానే ఉంటారు. హరీష్ రావుకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలు తనదైన ముద్ర వేసుకున్నారు. సో అభివృద్ధి విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, తనకంటూ కొంత ఫాలోయింగ్ ఉంది. ఇదే సందర్భంలో పలు సందర్భాల్లో కూడా బండి సంజయ్ గతంలో కూడా హరీష్ రావును పొగిడిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా 6 అడుగుల బుర్రెట్ హరీష్ రావు నిఖార్సైన మనిషి అని చెప్పేసి కొద్ది నెలల క్రితం కూడా హరీష్ రావును పొగిడిన సందర్భాలు ఉన్నాయి బండి సంజయ్. సో ఇప్పుడు ఇలాంటి తరుణంలో మరొకసారి హరీష్ రావును ఈ మొత్తం వెనుక వేసుకురావడానికి కారణం ఏంటి? అదే సందర్భంలో ఎటే టైం ఇటు రేవంత్ రెడ్డిని అటు కేటీఆర్ ను టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి అని చెప్పేసి కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక వైపేమో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న మొన్న నుంచి కూడా మొత్తం మైండ్ కి సంబంధించి ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి అవినీతి ఆరోపణలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెండు పార్టీల మధ్య ఒక మాటలు యుద్ధం కొనసాగుతుంది. ఇలాంటి తరంలో ఒక్కసారిగా ఈ రోజు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత రాజకీయంగా చాలా సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం ప్రాజెక్ట్ లో చాలా అవినీతి జరిగితే కేవలం 1-2 హరీష్ రావును టార్గెట్ గా చేసుకునే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ జరుపుతున్నారు. హరీష్ రావు మొత్తం ఆ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చేసినట్టుగా కూడా ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇటు బండి సంజయ్ చెప్పారు. సో మొత్తంగా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం చర్చ మొత్తంగా కూడా అతని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది ఒక విచారణ జరిగితే అసలు మొత్తం విచారణలో మొత్తం అన్ని బయటపడతాయి అన్ని విషయాలు. కానీ అలా విచారణ జరపకుండా కొంత టార్గెట్ గా హరీష్ రావు టార్గెట్ గా చేసుకుని కొంత విచారణ చేస్తున్నారు. సో మరి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ ఏమైంది, దాంట్లో కొంత భాగం పైన పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు, హరీష్ టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు బండి సంజయ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతోంది. సో అన్నారం కుందిలా మేడిగడ్డ అవినీతి పైనే విచారణకు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ 3 ప్రాజెక్టు సమయంలో అప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఈ విచారణ కొనసాగించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. సో మరొక అంశం ఏంటంటే ఇక కొద్ది రోజుల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయని చెప్పేసి బండి సంజయ్ తీవ్ర ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒకటే, హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్పినట్లు కూడా కొంత చిట్చాట్ లో బండి సంజయ్ మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు సంచలనంగా మారుతా ఉంది. ఎందుకంటే హరీష్ రావు విషయంలో మొదటి నుంచి కూడా కొంత ఇటీవల కాలంలో హరీష్ రావుకు సంబంధించి పదే ప్రస్తావన రావడం కేటీఆర్ హరీష్ రావు అని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలు ఇటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి 2 పార్టీలు కూడా విమర్శలు ఆరోపణ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావును టార్గెట్ చేయడానికి కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అదే సందర్భంలో హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండమని కేటీఆర్ కు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా బండి సంజయ్ ఇప్పుడు చెప్పడం కూడా కొంత సంచలనంగా మారుతుంది. కాళేశ్వరరావు పై హరీష్ రావు పై ఉన్నంత పగ కేటీఆర్ పై రేవంత్ కు ఎందుకు లేదు? ఎందుకు పదే డ్రగ్స్ కేసు కావచ్చు, ఇదైతే ఫార్మా కేసు వ్యవహారం పైకి వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కేసులపై మాట్లాడడం లేదు. కానీ ఈ హరీష్ రావు విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు కాళేశ్వరం కేసుపై అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డిని కూడా కొంత ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిలో చాలా 3 కీలకమైన అంశాలు. ఒకటి, హరీష్ రావును టార్గెట్ గా చేసుకుని అతనిపై విచారణ జరిపిస్తున్నారు. సో అతని కుట్రలో భాగంగా ఇరికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వచ్చేలా అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి కేటీఆర్ ను అడ్రస్ చేస్తూ బండి సంజయ్ ఒక ఆరోపణ చేస్తే, ఇక నెక్స్ట్ మొత్తం కవిత ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ను విభేదించి కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టుకోబోతుంది. సో అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి రేవంత్ రెడ్డి మధ్య డీల్ చేస్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సయోధ్యను కుదిర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా రెండో ఒక సంచలన ఆరోపణ బండి సంజయ్ చేశారు. సో ఇక మూడవది అత్యంత కీలకమైన ఏంటంటే హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ తో రేవంత్ చెప్పాడని చెప్పేసి కూడా చేయడం వెనుక అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నట్టుండి హరీష్ రావును ఒకవైపు మొత్తంగా కూడా బండి సంజయ్ ఎందుకు వెనుకేసుకొస్తున్నాడు అనేది కూడా ఒక ఆలోచన వస్తా ఉంది. ఎందుకంటే గతంలో చేసిన జనరల్ గా అటు రాజకీయ నాయకులు వాళ్ళకు అనుగుణంగానే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావు పై చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటూ ఇప్పుడు అట్లాంటి వ్యాఖ్యలు చేయడం యొక్క కారణం ఏంది అంటే హరీష్ రావును కొంత టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ ను రేవంత్ రెడ్డిని
బయట జనాలకు తెలియడానికి అలా మాట్లాడారా, లేకపోతే హరీష్ రావు విషయంలో ఇంకా కొత్తగా ఏదన్నా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ ఏమైనా ఆలోచిస్తుందా అనేది కూడా కొంత చర్చ ఉంది. సో మొత్తంగా బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నామకే వస్తా సీఎం అయిపోయారు. పాలన అంతా కేటీఆర్దే కదా. ఆనాడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిన సంగతి రేవంత్ రెడ్డి మర్చిపోయాడా? అప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టింది కేటీఆర్ కదా. అంతటి జైల్లో పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి పౌరుషం లేకుండా పోయింది, రోజు కూడా పోయింది. ఎందుకంటే ఇద్దరి మధ్య డీల్ కుదిరింది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి ఈ కేసుల విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నట్టు కూడా బండి సంజయ్ ఆరోపించారు. సో ఇకపై కేసీఆర్ కేటీఆర్ అవినీతిపై విచారణ జరిపే అవకాశం లేదంటూ కూడా ఒక బ్లాస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా కూడా మైండ్ స్కాన్ జరిగిందని విచారణ అంటున్నారు. ఎందుకంటే ఈ 10 ఏళ్లు దోచుకున్నారు, ఇక మేము దోచుకుంటాం అంటే మైండ్ మొత్తంగా కూడా మైండ్ సంబంధించి గత బీఆర్ఎస్ లో అభివృద్ధి జరిగింది, అది అయిపోయిన వంతు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము దోచుకుంటామని ఈ యొక్క దానికోసమే ఈ విచారణ పేరుతో లేనిపోని హడావిడి చేస్తాం తప్ప అసలు ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదంతా అసెంబ్లీ జరిగేది ఒక డ్రామాగా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా కూడా కొంత బండి సంజయ్ వ్యాఖ్య చేశారు. సో మొత్తంగా కూడా దీంతో పాటుగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు జరగని పనిని, కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతోనే మేము పోరాటం చేశాము, ఆ పార్టీని కూడా ఓడించాం. నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన సమావేశంలో కూడా రాజకీయ కుటుంబ వారసులకు ఎవరికి కూడా టికెట్లు ఇవ్వబోమని కూడా తేల్చి చెప్పారని చెప్పేసి కూడా బండి సంజయ్ మరొకసారి చిట్చాట్ లో మొత్తం రిపోర్టర్స్ తో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. సో అట్లాంటప్పుడు కేవలం ఏదైతే వారసత్వంగా వస్తున్నటువంటి రాజకీయాలకు దూరంగా ఉంటాము మేము, బీజేపీ ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయరు, అలాంటి నాయకులను కూడా ఎంకరేజ్ చేయము. అలాంటిది ఆ బీఆర్ఎస్ పార్టీతో మేము ఎట్లా పొత్తు పెట్టుకుంటామనేది కూడా ఎదురు ప్రశ్నించిన పరిస్థితి కనపడుతుంది. సో ఇక చాలా ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో చర్చనీయాంశమైనటువంటి డీలిమిటేషన్ పైన కూడా బండి సంజయ్ మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. డీలిమిటేషన్ చేస్తే మొత్తంగా 33% మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసరికి రేవంత్ రెడ్డి కొంత డిప్రెషన్ కు గురైనట్టుగా డిప్రెషన్ మొదలైందని చెప్పి కూడా ఒకసారి కొంత ఆరోపణ చేశారు. సో విమర్శించారు. దక్షిణాది ఉత్తరాదిన తేడా లేకుండా బీజేపీకి అన్ని ప్రాంతాలు సమానమే, ఒకే విధానం ప్రకారమే దేశం అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాం తప్ప మరొకటి ఉండదని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.